2019 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం ఒక సంచలనం. ఎందుకంటే అక్కడ పోటీ చేసి ఓడిపోయింది మామూలు నాయకుడైతే కాదు. ఆ తరువాత మరో స్థానానికి వెళ్లి విజయఢంకా మోగించి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పుడు మరోసారి అక్కడే ఫోకస్ పెట్టారట. ఓడిస్తే ఓడించారు, నా హామీలు మాత్రం నిలబెట్టుకుంటాను అని చెప్తున్నారట. ఇంతకీ ఆ స్థానం ఎక్కడ, ఆ నాయకుడు ఎవరు? భీమవరంపై పవన్ ఫోకస్. డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైందా? అప్పట్లో ఓడించారన్న కోపం లేదా? పోయిన చోటే వెతుక్కోవాలని అనుకుంటున్నారా? ఆంధ్ర లాస్ వెగస్ గా పేరున్న భీమవరం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. పట్టణ రూపురేఖలే మారబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ దెబ్బతో దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. అయితే దీనికంతటికీ కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ అండ్ స్పెషల్ ఫోకస్ అనే ముచ్చట బలంగా వినిపిస్తోంది. అదేంటి? 2019 ఎన్నికల్లో చిత్తుగా తనను ఓడించిన స్థానంలో పవన్ ఇప్పుడిలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు కారణాలేవైనా భీమవరంలో పవన్ పర్యటించబోతున్నారనే ముచ్చట జనసేన శ్రేణుల్లోనే కాక నియోజకవర్గ ప్రజల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు పట్టుకొమ్మలు. ఇలాంటి చోట మరింత బలంగా రాజకీయాలు చేసేందుకు, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జనసేన అధినాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమవరం, నర్సాపురం, నిడదవోల్లో జనసేన నేతలు జెండా ఎగరేశారు. అంతేకాదు ఆ పార్టీ నాయకులకు నామినేటెడ్ పోస్టులు సైతం ఇక్కడ భారీగానే దక్కాయి. ఎమ్మెల్యే టికెట్ దక్కని ఏలూరులో రెడ్డి అప్పలనాయుడికి ఆర్టీసీ జనరల్ చైర్మన్ పదవి, దెందులూరుకు చెందిన ఘంటసాల వెంకటలక్ష్మికి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ పదవి, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కాయి. నర్సాపురానికి చెందిన చాకంటి మురళీకృష్ణకు డీసీఎంఎస్ చైర్మన్ తో పాటు చాలా మందికి కార్పొరేషన్లలో పెద్ద పోస్టుల నుంచి చిన్న పోస్టుల దాకా ఏదో ఒక రూపంలో అవకాశం దక్కింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురంపై ఫోకస్ పెడుతూనే తన స్వస్థలం మొగల్తూరు మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు పవన్. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ జనసేన నాయకులుండడంతో తన పేషీ నుంచి సిబ్బందిని మొగల్తూరుకు పంపి అక్కడి ప్రజా అవసరాలపై ఆరా తీశారు పవన్. అక్కడ అభివృద్ధి విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారట. అటు పిఠాపురం ఓకే, ఇటు మొగల్తూరు ఓకే. వీటితో పాటు భీమవరం పైన పవన్ ఫోకస్ పెంచారన్న ప్రచారమే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అప్పట్లో తనను కాదన్న నియోజకవర్గంపై ఇప్పుడెందుకు పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అనే ముచ్చట చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరం నుంచి కూడా పోటీ చేశారు. ఆయన సోదరుడు నాగబాబు సైతం నర్సాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఒక్క రాజోలు తప్ప ఎక్కడా గెలవని జనసేన భీమవరంలోనూ ఓడిపోయింది. వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కు ఓటమి తప్పలేదు. అయితే 2024లో పిఠాపురాన్ని ఎంచుకున్న పవన్ అక్కడి నుంచి భారీ మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయినా సరే గతంలో తాను పోటీ చేసి ఓడిన భీమవరాన్ని మాత్రం మర్చిపోలేదు. అందుకే డిప్యూటీ సీఎం కాగానే భీమవరం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారట. 2019లో తాను ఓడినా ప్రచారం సందర్భంగా తాను ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా అమలు చేయాలన్న సంకల్పంతో పవన్ ఉన్నారట. తనను కాదనుకున్న భీమవరం అభివృద్ధిపై అనుక్షణం ఆరా తీస్తున్నారట. ప్రస్తుతం భీమవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు సైతం జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం విశేషం. 2019లో పవన్ ని ఓడించినప్పటికీ 2024లో ఆయన పార్టీ అభ్యర్థిగా ఆదరించింది భీమవరం. అందుకే త్వరలో పవన్ ఇక్కడ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే పులపర్తి ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరం అభివృద్ధి దిశలో ముందుకు సాగుతోంది. రాష్ట్ర, కేంద్ర రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఇద్దరు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ, పాక సత్యనారాయణతో పాటు
శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ఇలా కీలక నేతలంతా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు పవన్ కూడా భీమవరంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉండడంతో తమ ప్రాంతానికి మంచి రోజులొచ్చాయనే అభిప్రాయం లోకల్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఆదరించిన జనానికి మంచి చేయడంతో పాటు అనువైన చోట పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసుకోవడం ముఖ్యమనే ఆలోచనతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే భీమవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మరి పవన్ లెక్క నిజమవుతుందా? పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందా అన్నదే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.